కర్షకుడు అసంతృప్తి, కార్మికుడు అసంతృప్తి ఉంటే ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతున్నట్లు లెక్క. ఎందుకంటే వీళ్ళు సమాజ ఉత్పాదకులు, సమాజంలో వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళ శ్రమ వల్ల, కార్మికుల శ్రమ వల్ల మనము వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి యువ అయినటువంటి ఒక వాళ్ళ రక్తాన్ని వారు శ్రమగా ఇచ్చి కృషి చేసి అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాబట్టి అలాంటి కార్మికులను నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికి కూడా తగదు. ఏ ప్రభుత్వానికి కూడా భిన్న కార్మికులు ఉన్నారు. కానీ ఈరోజు మనం చాలా విశేషంగా ఆలోచించాల్సింది అసంఘటిత రంగ కార్మికులు. 93% మంది ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. సంఘటిత రంగ కార్మికులు కేవలం 4% ఉన్నారు. చట్టాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయంటే సంఘటిత రంగ కార్మికులకే ఉన్నాయి. అసంఘటిత రంగానికి ఏ రకమైనటువంటి చట్టాలు లేవు. కాబట్టి కనీస వేతనం అనేది చాలా ముఖ్యమైనది. అందులో పొందుపరిచినటువంటి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ నంబర్ 1, షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ నంబర్ 2, పార్ట్ 2. పార్ట్ 2 అనేది వ్యవసాయేతరమైనది. పార్ట్ 1లో కూడా 73 లిస్ట్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. అందులో ఉన్న వేతనాలు చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. అందులో ఉన్న వేతనాల్లో కొన్ని ఉదాహరణకు చూపిస్తే మనకే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఉదాహరణగా ఫారెస్ట్ టింబర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఫారెస్ట్ టింబరింగ్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు 1,801 రూపాయి నెలకు. అలాగే క్యాష్యూ అండ్ కోకోనట్ గార్డెన్ వర్కర్స్ వాళ్లకు 3,250 నెలకు. సెరికల్చర్ 4,505. స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్న వాళ్ళకు 9,077. అంటే ఈ రకంగా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు నేను అనుకుంటాను రకరకాలు ఉన్నాయి. 11,000 నుంచి 14,000 దాకా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బహుశా 16,000 ఉన్నాయి అనుకుంటా. 16,000 ఉన్నాయి. అందువల్ల కార్మికుల యొక్క వేతనాలు ఎప్పటికీ చట్టం గతంలో చేసింది భిక్షపతి గారు చెప్పినారు. కానీ ఈ చట్ట సవరణ చేయడం అంటే ఈ కనీస వేతనాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన అవసరం ఉంది. ఇది కార్మిక శాఖ బాధ్యత, కార్మిక మంత్రి బాధ్యత. కానీ అధికారులు నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అలసత్వం, దాని కారణంగా మన రాష్ట్రంలో ఇంతకుముందు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి దానిలో చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే 2012 2012లో ఈ యొక్క రివ్యూ చేయడం జరిగింది. అంటే దాదాపు 2017 తర్వాత ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2026లో ఉన్నాం. అందువల్ల ఈ 2026 వరకు సవరణ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ సవరణలో భాగంగానే ఒక విషయం మాత్రం ధ్యానం వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సుమారుగా ఈ యొక్క అనేకమైనటువంటి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి నిర్ణయం లేకపోవడం వల్ల ప్రభుత్వంలో నిర్ణయం చేసేటువంటి ఒక
ఆలోచన లేకపోవడం, దాన్ని వాయిదా వేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఏదైనా పరిష్కారం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళు ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మీద వదిలిపెట్టేస్తారు. చాలా బాధాకరం. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్రానికి ముందు కానీ 2014లో మొదటి కమిటీ చేసినారు. 2014లో అది సదానంద గౌడ కమిటీ. 2016లో రెండవ సమితి చేసినారు. అలాగే 2022లో మూడవ కమిటీ చేసినారు. మొన్న వేసిన కమిటీ 2024లో ఈ ప్రభుత్వం వేసిన కమిటీ జనక్ ప్రసాద్ కమిటీ 24లో కమిటీ వేసాను. అయితే ఈ జనక్ ప్రసాద్ కమిటీ గారి రికమెండేషన్ తర్వాత రికమెండేషన్లో తేడా వచ్చింది. ఎందుకంటే అంతకుముందే ప్రభుత్వం రివ్యూ చేసి ఒక రకమైనటువంటి ఒక రిపోర్ట్ అంతా తయారు చేసి ప్రభుత్వం ఇచ్చింది. అందులో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా రిపోర్ట్ ప్రకారంగా ఆనాడు ఇచ్చింది 2021లో సామ వెంకటరెడ్డి గారు వారు ఆ కమిటీ రికమెండ్ చేసింది 18,019 రూపాయలు. కానీ 2025లో జనక్ ప్రసాద్ కమిటీ ఈ కమిటీ ఏమో ఇది రికమెండ్ చేసింది 16,000. ఎంత యాడ్ చేసింది? అందుకని ఏమైందంటే దీన్ని ఈ యొక్క ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు ఈ యొక్క దీనిలో తేడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రభుత్వం మళ్ళా ఒక సపరేట్ కమిటీ ఏర్పాటు చేసింది. అది కూడా బహుశా జూన్ 11లో చేసినాం మీటింగ్. లాస్ట్ ఇయర్ జూన్లో కమిటీ వేసి ఈ సంవత్సరం ఆ యొక్క మీటింగ్ జరిగింది. అందువల్ల ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా ఫైనాన్స్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు భట్టి విక్రమార్క గారు, రెండోది శ్రీధర్ బాబు గారు, మూడోది లేబర్ మినిస్టరు వెంకటస్వామి గారు, ఈ ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ త్వరగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా జాప్యం చేస్తే ఇంకా కొన్ని సంవత్సరాలు పోయే అవకాశం ఉంది. ఒక పక్క వేతన సవరణ దేనికోసం చేస్తారు? పెరుగుతున్న ధరలు. ఎందుకంటే కార్మికుడు ఇల్లు లేకుండా ఇంటి యొక్క ఉన్నటువంటి అదే కట్టలేని పరిస్థితిలో ఉంటుంది. పిల్లలకు చదువు చెప్పలేకపోతాడు. నాణ్యమైన విద్య ఇవ్వాలి ఇవాళ. అలాగే వైద్యం ఉండాలి. అసలు ఈ కార్మికులకి ఎవరికి విద్య వైద్యం లేదు. అలాగే ఈ పెరుగుతున్న ధరలో ఉన్నటువంటి ప్రభావం చాలా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఆ శుభకార్యాలు కూడా చేసుకోవాలి. సో అందువల్ల ఈ కనీస వేతనం అనేది చాలా అవసరమైన విషయం. సమయానికి చేయాలి. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2015లో నేను 10 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నదాన్ని ప్రధానమంత్రి గారితో మాట్లాడి వెంటనే పార్లమెంట్లో సవరణ చేశానని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పటికే 10 సంవత్సరాలు అయింది. అందువల్ల ఇంకా లేట్ చేస్తే బాగుండదని కార్మిక సంఘాల ట్రైపార్టైట్ మీటింగ్ పెట్టి వాళ్ళ డిమాండు 18,000 ఉన్నది.
కార్మిక సంఘాల డిమాండ్ 18,000. మేము కనీసం 15,000 చేద్దామని మేము బహుశా దానికి తీసుకొచ్చి మేము ఆ నిర్ణయం చేస్తాం. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా 2 పనులు సక్రమంగా చేయాలి. కార్మిక శాఖ ఏదైనా సమస్య రాగానే ట్రైపార్టైట్ మీటింగ్ పిలవాలి. యజమాన్యాలు, అలాగే కార్మిక సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ఆ ముగ్గురు పిలిచి ఆ ట్రైపార్టైట్ మీటింగ్ పెట్టాలి. త్రిసభ్య కమిటీ అంటారు. ఆ త్రిసభ్య కమిటీని అసలు కూర్చోవడం లేదు. నేను తెలుసుకున్నాను ఇక్కడ ఈ త్రిసభ్య కమిటీ అప్పుడు కూర్చుంటలేదు. కాబట్టి వెంటనే త్రిసభ్య కమిటీలో కూర్చునే సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే కూర్చొని పెడతామంటే కాదు. సో అందువల్ల ఇప్పుడు మినిమం వేజ్ ఇక్కడ చెప్పినారు. కొంతమంది 22,000 24,000 ఇవ్వాలన్నారు, 28,000 చెప్పినారు, 22,000 చెప్పినారు. అంటే ఇంకా మనం ఎంత మినిమంగా చేయాలని మనం ఇక్కడ నిర్ణయం చేయలేము. వివిధ సంఘాల యొక్క అభిప్రాయాలు వివిధంగా ఉండొచ్చు. బట్ దాని మీద నేను చర్చకు పోను. కానీ కనీస వేతనం ఎంత ఉండాలంటే 18,000 రూపాయలైనా కనీసం కార్మికునికి వస్తే జీవితంలో కొంచెం బాగుంటుంది వాళ్ళ జీవితం. కనీసం 18,000. ఎందుకంటే ఇది కాకుండా డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, చాలా పెద్ద రంగం. వాళ్ళకి ఏ రకమైన రక్షణ లేదు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక చట్టం వర్తించదు. చట్టం చేయాలనే ప్రయత్నం కూడా మేము చేసినాం. ఎందుకంటే కార్మికుని యొక్క సంక్షేమం చాలా ప్రధానమైంది. ఆ సంక్షేమంలో భాగంగా కన్స్ట్రక్షన్ వర్కర్లకు మాత్రము, అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వాళ్ళకు మాత్రం నేను కొంత ప్రయత్నం చేశాను. వాళ్ళకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ చేసే ప్రయత్నం చేసినా అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాదాపు వాళ్ళు 4 కోట్ల మంది ఉంటారు, 4 కోట్ల మంది వరకు ఉంటారు. సో అందువల్ల నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు చొరవ తీసుకొని దీన్ని మళ్ళీ ఇంకా వాయిదా పెట్టకుండా వెంటనే ఈ మినిమం వేజ్ చట్టాన్ని సవరణ చేసినటువంటిది దీన్ని ఆ రికమెండేషన్ను తొందరగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుతూ, అలాగే గోవర్ధన్ గారు చెప్పినట్టుగా మనము ఏదైనా ఒక సమయం ఫిక్స్ చేసి అవసరం అనుకుంటే అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు మీరందరూ కూడా సహమతిస్తే, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మత్స్యనాచారి గారు, పెద్దిరెడ్డి గారు, అందరం కూడా కలిసి, దిలీప్ గారు, అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకుంటే పోయి కలిసి ఆయనకు మళ్ళీ ఒకసారి మెమోరాండం వేయడానికి కూడా మనం సిద్ధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో అందువల్ల ఈ సమావేశం పెట్టడానికి ఉద్దేశం ఇదే. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక 80 లక్షల మంది ఉన్నారా, 1,20,00,000 మంది, 1,20,00,000 మంది కార్మికులు అంటే వాళ్ళ జీవితాల్లో ఎంతో వెలుగు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది చాలా ప్రముఖమైన సమస్యగా భావించి మా మిత్రుడు భిక్షపతి గారు, గోవర్ధన్ గారు నా దగ్గరకు వచ్చి చర్చించగానే పెడతాము ఈ సమావేశం అని చెప్పేసి మేము సమావేశం పెట్టాము. కాబట్టి మీరందరూ కూడా చాలా సమయం ఇచ్చి సమయానికి వచ్చిన ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ సమయానికి వచ్చినారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి గారు అందరికన్నా ముందు వచ్చి కూర్చున్నారు. ఆయన చాలా డిసిప్లిన్గా వచ్చి కూర్చుంటే నేనే ఆశ. సో ఆ రకంగా దిలీప్ గారు కూడా సమయానికి వచ్చినారు. మత్స్యనాచారి గారు ఆయన కార్యక్షేత్రంలో ఉండడం వల్ల అయినా కూడా ఈ సమావేశంలో ఉన్న ప్రాముఖ్యత గమనించి ఆయన ఈ సమావేశం రావడం నేను ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలియజేస్తున్నాను. భూపాలపల్లి నుంచి ఆయన కార్యక్రమం తొందర చేసుకొని రావడం జరిగింది. సో ఆ రకంగా మన సమావేశానికి వచ్చిన అందరికీ, అలాగే పత్రికా మిత్రులకు, మిగతా ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ నేను మళ్ళొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
ఫౌండేషన్ తరఫున అశోక్ గారు, బల్ద అశోక్ గారు, జనరల్ సెక్రటరీ గారు ధన్యవాదాలు చెప్తారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్, అలాగే ఈ బండారు వైష్ణవ మెమోరియల్ ఫౌండేషన్ చైర్పర్సన్ అయినటువంటి విజయలక్ష్మి గారు, వారికి ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి గారు, ఫార్మర్ మినిస్టర్, అలాగే మధుసూదనాచారి గారు, ఈజ్ అ ఫార్మర్ స్పీకర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్సీ, దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, గోవర్ధన్ గారు, కన్వీనర్ గారు, ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖమైనటువంటి కార్మిక సంఘాల నాయకులు, మీరు ప్రదర్శించినటువంటిది వాట్ ఎవర్ యూ హ్యావ్ సబ్మిటెడ్, ఇట్స్ వెరీ వెరీ వాల్యూడ్ ది ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ గివెన్. ఐఎమ్ షూర్ యూ విల్ కంటిన్యూ టు హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ మీటింగ్స్ చేసి బండారు దత్తాత్రేయ గారు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారికి కలిసి దీన్ని మనం ప్రజెంట్ చేయాలి. అలాగే పత్రికా విలేకరులకి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే భోజనం అరేంజ్ చేశారు కాబట్టి భోజనం కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. మరి